ఏపీలో కూటమి విజయం సాధించి ఏడాది గడిచిన సందర్భంగా సుపరిపాలన పేరుతో నెల్లూరులో జనసేన కార్యక్రమాలు చేపట్టింది. నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు ముగ్గులు వేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుంటే వెన్నుపోటు దినమంటూ వైసీపీ మాట్లాడటంపై జనసేన నేతలు మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటోన్న నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయం ముందున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పీడా విరుగుడుపై ఏడాదికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. జనసేన పార్టీ నేతలతో పాటు మహిళలు, ఏదైతే వీర మహిళలు సైతం కూడా రంగు వెల్లులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా తీర్చిదిద్దారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం ముందు కూడా ముగ్గులు వేస్తూ కూడా ఈరోజు ఈ యొక్క పండగ వాతావరణాన్ని, సుపరిపాలన స్టార్ట్ అయ్యి ఏడాది కాలం అవడంతో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలతో ఏదైతే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో వాటన్నిటిని పూర్తి స్థాయిలో ఏడాది కాలంలోనే మళ్ళా సుభిక్షంగా ముందు పురోగతి చేసినటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు పూర్తి స్థాయిలో జనసేన మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే పీరా విరుగుడుపై సంబంధించినటువంటి ఏడాది కాలం సంబంధించి జనసేన పార్టీ అనేక ప్రోగ్రామ్స్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయం ముందు కూడా ప్రస్తుతం మనం చూస్తే ఒకసారి మన విజువల్స్లో కూడా వెళ్దాం. ఉదయం నుంచి కూడా ఈ యొక్క పీడా విరుగుడై ఏడాదికి సంబంధించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రానికి ఏదైతే ఈ యొక్క 4వ తేదీ, ఇప్పటికి జూన్ 4వ తేదీ అంటే దాదాపు కూడా సంవత్సర కాలం పూర్తయింది. ఈ యొక్క పూర్తి అయినటువంటి నేపథ్యంలో సుపరిపాలన మొదలైనటువంటి ఏడాది కాలం సంబంధించినటువంటి కూటమి పాలన అయినటువంటి మొదటి సంవత్సరం అరాచక పాలన అంతమైన నేపథ్యంలో జనసేన పార్టీ ఇది ఒక కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పీడా విడుగుడైనటువంటి నేపథ్యంలో ఏడాది అవడంతో జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే సిటీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో దుగ్గిశెట్టి సుజయ్ బాబు మనతోనే ఉన్నారో. ఒకసారి ఈ యొక్క సుపరిపాలన మొదలైనటువంటి ఏడాది సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎలాంటి ఏదైతే ముందుకు తీసుకెళ్లబోతున్నారో ఆయనతోనే మనం మాట్లాడదాం. పీడా విరుగుడే ఏడాది అయింది. సో ఈ యొక్క ఇరుగుడుపై ఏడాదికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ఒకవైపు జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి సంబరాలు చేసుకుంటే, మరోవైపు వెన్నుపోటు దినంతో వైఎస్ఆర్సీపీ పార్టీ హోరెత్తుతుంది. ఏమంటారు? అసలు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటారు సుజయ్ బాబు? లేదండి, ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధమైన బాధలు అనుభవించారో, ఏ విధమైన కష్టాలు అనుభవించారో, ఓ పక్క అరాచక పాలన కానీ, ఓ పక్క మనుషుల్ని వాళ్ళని నిలువు దోపిడీ చేస్తూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి దొమ్మిలి చేసే పరిస్థితి అయితే ఏదో క్రిత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో మనం కళ్ళారా ఎన్నో సన్నివేశాలు చూసాం. నిజంగా ఎన్నో సన్నివేశాలు తార్కాణం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని ఆ రోజు అక్కడ చంపించేంత పరిస్థితిలో తీసుకొచ్చి రోడ్లపైకి తీసుకొచ్చారు. ఇటుపక్క చాలా ఇష్యూస్ కూడా ఎన్నో క్లియర్ చేయలేదు. సొంత బాబాయినే వెన్నుపోటు పొడిచి గొడ్డలి వేటుతో తర్వాత పార్టీలోకి అధికారంలోకి వచ్చి 2019లో 151 స్థానాలతో అత్యధిక స్థానాలు సంపాదించుకొని ఒక పార్టీగా నిలబడిన పార్టీ ఈరోజు సడన్గా మధ్యలో 5 మాయమైపోయి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితమైపోయి, కనీసం వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కనీసం పట్టుమని 10 సీట్లు, మా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే 2019లో 10కి 10 సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రం మొత్తం మీద పట్టుమని 10 సీట్లు గెలిపించుకునేదానికి ముక్కిన పార్టీగా చేరిందంటే ప్రజలకి ఏ విధమైన పరిపాలన అందించారనేది మనం చూసుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ అధిష్టానం మా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, కొనదెల నాగబాబు గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పీడా విరగడే ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమాన్ని ఈరోజు మేము పిలుపునిస్తే ప్రజలు కానీ మహిళలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే బయటకు వచ్చి, ఎందుకంటే మన రాష్ట్రం నిజంగా మనం తీసుకున్నట్లయితే 10 సంవత్సరాల క్రితం ఏర్పడిన రాష్ట్రం. ఎక్కడ ఏ పంచాయతీ రాజ్లో 3300 రోడ్లు, 3300 కిలోమీటర్ల పై మేర రోడ్లు వేపించిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అదేవిధంగా ఈరోజు మనకి సిలిండర్లు తీసుకొచ్చింది జనసేన పార్టీ గవర్నమెంట్. అదేవిధంగా ఈరోజు ప్రజలకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖచ్చితంగా మాకు రేషన్ అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా ఏ టైంలో వచ్చినా ప్రజలు తీసుకునే విధంగా ఒక దిశ కల్పించింది ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లు పోతే ఓ పక్క పర్యాటక రంగం కానివ్వండి, ఓ పక్క సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఓ పక్క పంచాయతీరాజ్ కానివ్వండి, ఓ పక్క అటవీ శాఖ కానివ్వండి, ఓ పక్క సివిల్ సప్లైస్ కానివ్వండి, మీరు ఏది తీసుకున్నా దాంట్లో మా మార్క్ జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మార్క్ వేసి ఈరోజు ప్రజలకి ఏదో చేయాలనే ఒక తలంపుతో ముందరకు వచ్చిన జనసేన పార్టీ ఈరోజు ప్రజలకి ఎంతో చేస్తుంది అని చెప్పి ఒక దిశగా ఈరోజు ముందరకు వస్తూ వచ్చారండి. పీడా విరుగుడుపై ఏడాది
క్యాప్షన్తో ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా మీరు చూస్తే మీ పార్టీ కార్యాలయం ముందు ముగ్గులతో కూడా రంగు వెలుగులతో మహిళలంతా కూడా చాలా చక్కగా వేశారు. సాయంత్రం ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? అదేవిధంగా ఈరోజు మేము చేసుకున్నట్లయితే రాష్ట్రానికి మహర్దశ బట్టి ఒక సంవత్సరం గడిచింది. అందుకనే మేము ఈరోజు సంక్రాంతి పండగని తలపించే విధంగా ఈరోజు మా మహిళలు, మా వీర మహిళలు, మేమంతా వీర మహిళలను పిలుచుకుంటాం, మా వీర మహిళలు అందరూ ఈరోజు కార్యాలయం వద్దకు చేరుకొని ఈరోజు కార్యాలయం ముందర ముగ్గులు వేసి సంక్రాంతి పండుగను తలపించారు. అదేవిధంగా సాయంత్రం దీపావళిని చూడబోతున్నారు. కార్తీక మాసంలో ఎంత దేదీప్యమానంగా మన భారతదేశం మొత్తం ఏ విధంగా అయితే దీపపు కాంతులతో వెలుగుతుందో అదేవిధంగా ఈరోజు సాయంత్రం దీపపు కాంతులతో మా పార్టీ కార్యాలయం కానీ మా ఇళ్ళు కానీ అన్నీ ఈరోజు పీడా విరగడై ఒక సంవత్సరం దాటిన కారణంగా మేము ఇంకా ఎంతో సంబరాలు చేసుకునే విధంగా అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి టపాసులు కాల్చి దీపాలు వెలిగించుకొని దీపావళి టపాసులు కాల్చుకొని దీపావళి కూడా ఈరోజు నరక చతుర్దశి, జగన్ చతుర్దశిని ఈరోజు సాయంత్రం మేము చేసుకునే దిశగా ముందుకు వస్తున్నామండి. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు సైతం కూడా ఈరోజు రంగు విల్లులతో ఉదయం నుంచి కూడా ఈ యొక్క పార్టీ కార్యాలయంలో ఏదైతే పీడా ఎరుగుడై ఏడాది పాలనకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మనం చూస్తే జనసేన పార్టీ కార్యాలయం ముందు ఉన్నటువంటి ఒకసారి ముగ్గులను కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే పీడా విరుగుడై ఏడాది పాలనకు సంబంధించినటువంటి ఈ యొక్క రంగు విల్లులతో ఈ యొక్క మహిళలంతా కూడా వీర మహిళలంతా కూడా ఈరోజు సుపరిపాలన మొదలై ఏడాది కాలం మార్కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుభిక్షంగా కూడా ప్రజలు ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈరోజు కూటమి పాలన మొదలై సంవత్సరమైన నేపథ్యంలో అరాచక పాలన అంతమైనటువంటి నేపథ్యంలోనే గత పాలకుల వల్ల గాడి తప్పిన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సంవత్సర కాలంలోనే ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళా పురోగతి సాధించే దిశగా అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడుస్తుందని చెప్పి జన సైనికులంతా కూడా ఒక ధీమాయత వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈరోజు సాయంత్రం కూడా రాక్షస సంహరణ నేపథ్యంలోనే దీపాలు ఏ విధంగా వెలిగిస్తారో అలాంటి దీపాలను ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం ముందు దీపాలు వెలిగించిన తర్వాత టపాకాయలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా ఈరోజు వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి కూడా స్టార్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పి నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు వెల్లడించడం జరిగింది. మొత్తానికి పీడా విరుగుడుపై ఏడాది పాలనపై దుగ్గిశెట్టి సుజయ్ బాబుకు సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయం.